లారా ఇప్పుడు మనము కీర్తన గ్రంథము 106వ అధ్యాయము కీర్తన గ్రంథము 106 అధ్యాయము 5వ వచనం. నీ స్వస్థమైన వారితో కూడు కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మొన్న ఆదివారము మనము షేబ దేశపు రాణి, ఆమె ఎంతో ఆ యొక్క జ్ఞానాన్ని ప్రేమించింది. ఆ పరలోక సంబంధమైన సంగతులని ఆ సొలొమోను కాలములో ఆమె ప్రేమించి, ఆ మాటలను ప్రేమించి, ఆమె ఆ పట్టణంలో లేకపోతే ఆ దేశంలో ఆమె ఉండలేక, ఆ రాజ్య సంగతులు లేకపోతే సొలొమోనుకి సర్వశక్తిమంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని, ఆ గొప్ప విషయాలు తెలుసుకోవాలని ఆమె ప్రయాణం చేసి, ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి ఆమె ఆయన యొక్క సన్నిధికి వచ్చింది. నువ్వు కూడా ఆమెలాగా అలా మారాలి. నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి. మీరు కూడా చాలామంది ఆ విధంగా వస్తున్నారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షేబ దేశపు రాణి ఏం చేసి చెప్పండి. దగ్గరున్న దూరంగా ఉన్న ఆ యొక్క జ్ఞానానికి సంబంధించిన విషయాలు వినాలని ఆమె వచ్చింది. ఆమె వలే ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. ఆమె వర్తమానం విన్న తర్వాత కూడా మారకపోతే నీ అంత మూర్ఖత్వం కలిగిన మరొకరు లేరు. ఆ వర్తమానం విన్న తర్వాత కూడా ఆ షేబ దేశపు రాణి వలె నేను ఉండాలి, నేను కూడా రాజ్య సంగతులు వినాలనే జ్ఞానము, బుద్ధి నీకు కలగలేదంటే ఇది చాలా భయంకరమైన, కఠినమైన, క్రూరమైన హృదయం అన్నమాట. చాలా కఠినమైన హృదయం, మార్పు పొందినటువంటి హృదయం అన్నమాట. అంటే సబుద్ధితో నడిచే హృదయం. కాబట్టి నిజముగా ఒక వర్తమానం విన్నప్పుడు ఆ వర్తమానం బట్టి నీ జీవితం ఏమవ్వాలి చెప్పండి. మార్పు కనబడాలి. ఆ వర్తమానం విన్నప్పుడు ఏం చేయాలి? మార్పు కనబడాలి. ఆమె చూడండి, అంత దూరం నుండి మనం దగ్గరే ఉండి ఈ పట్టణంలో ఉండి రావడానికి ఏదో వంక చెప్తుంటాం. ఏదో పని వంక చెప్పడము, లేకపోతే అది నొప్పను ఇది నొప్పను ఏదో వంక చెప్పడము, లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా ఆగిపోవడం, ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఆమె ఎండలో భయంకరమైన సహారా ఎడారంటే చాలా భయంకరమైన ఎండ. ఇక్కడికంటే చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అక్కడ. అంటే మనం శరీరాన్ని ఎండలో అలా పెడితే నల్లగా మాడిపోద్ది అన్నమాట. అలాంటి భయంకరమైన ఎండలో కూడా ధైర్యం చేసి ఆమె వచ్చింది. ఆమెలాగా నువ్వు కూడా నేను మారను, ఆమెలాగా నేను మారను, నేను ఇలాగే ఉంటాను అని ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఏం రావు. నువ్వు అనుకుంటావు బ్రహ్మపరిచే ఆత్మ ఎలా పోయినా పర్లేదులే, వాక్యం వినకపోయినా పర్లేదులే, ఆరాధన చేయకపోయినా పర్లేదు, నువ్వు వెళ్తావులే, ఇంటి దగ్గరే ఉండు అని నేను భ్రమపరుస్తుంటుంది. ఆరాధన వినకపోయినా పర్వాలేదులే, చేయకపోయినా పర్వాలేదులే. ఎవరైనా కానీ చివరి సమయంలో మనం రెండవ రాకడ సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళ జ్ఞానం కలిగిన వారిని బైబిల్ చెప్తుంది ఆయన నామమున. కాబట్టి చివరి సమయంలో ఆయన సన్నిధిలోకి ఏం చేయాలి చెప్పండి. షేబ దేశపు రాణి వలె. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మనము ఆయన నెరవేరుస్తున్న లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. ఆయన నామమున. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచున్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలను ఆయనే మరలా నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన జీవిస్తున్నాడు కనుకనే ఆయన 7 సంకాలం 7 దూతలు పంపించాడు. అలాగే వేకుతుగా వస్తానని చెప్పాడు, వచ్చాడు ఆయన. అది ఆయన జీవించట్లేదు అనుకునే నెరవేర్తాయా? అందుకని ఆయన జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన సజీవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన లేఖనాలు ఏమవుతున్నాయి చెప్పండి? నెరవేరుతున్నాయి. హల్లెలూయా,
హల్లెలూయా. మీరు అనుకుంటారు కొన్నిసార్లు మీరు ఏమనుకుంటారంటే పాస్టర్ గారు కొన్నిసార్లు మమ్మల్ని చాలా కఠినంగా చెప్తున్నాడు ఆయన అనుకుంటారు. మీరు మా బాధ తెలీదు, మా పరిస్థితి ఆయనకి తెలీదు, అలా అంటుంటే మాకు ఎంత బాధ కలుగుతుందో ఆయనకి తెలీదు అనుకుంటారు. నీకు ఈ మాటలు బట్టి నీకు బాధగానే ఉండొచ్చు, కానీ వాక్య ప్రకారం నడవకపోతే, వాక్య విరోధంగా ఉంటే మరి సర్వశక్తి మంత్రి ఎంత బాధపడుతుంది నీకు అర్థమైందా? ఆ బాధపడే ఆయన నీతో మాట్లాడుతుంటాడు, కానీ నీకు అది అర్థం కాదు. నీ బాధ గురించి నువ్వు ఆలోచించుకుంటావు తప్ప, పాస్టర్ గారు మమ్మల్ని అన్నాడు ఇలాగా, అలా అన్నాడు, ఇలా అన్నాడు అని అనుకుంటావు తప్ప, మరి సర్వశక్తిమంతుడు నీ ఇష్టానుసారంగా ఉండి వాక్యం వినకుండా ఏమండి, లేకపోతే ప్రార్థన చేసుకోకుండా వాక్యం విని వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన ఉంటూ ఏమండి, నీకు మళ్ళీ బుధవారం ఆరాధన లెక్క లేకుండా మరి సర్వశక్తిమంతుడు బాధపడతాడని నీకుందా? కాబట్టి ఈ సర్వశక్తిమంతుడు సంతోషపరిచే కుమారుడుగా ఉండాలి. సర్వశక్తిమంతుని ఏం చేయాలి చెప్పండి? సంతోషపరిచేటువంటి బిడ్డలుగా. అందుకనే ఆయన ఎవరైతే సంతోషపరుస్తారో వాళ్ళని తీసుకెళ్తాడు. ఆయన మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా, నా జీవితం నా ఇష్టం అని మూర్ఖంగా ఉన్నారనుకోండి, విడిచిపెట్టేస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెడతాడు. అందుకని మూర్ఖుడు అనగా అర్థం ఏంటంటే మాట వినని వాడు, లోబడడు. కానీ ఎలా అనుకున్నాడో, ఏ విధంగా అనుకుందో మూర్ఖురాలన్నంతే, ఆమె ఏమనుకుందో అలా పోతుంది తప్ప ఇది నీకు మాట వినదు. మరి ఇదిగో ఇలాగ చేయి అంటే అలా చేయదు. ఆమె అనుకున్న ప్రకారం వెళ్ళిపోతుంది. మూర్ఖుడు కూడా తను అనుకున్న ప్రకారం వెళ్ళిపోతాడు తప్ప లోబడే స్వభావము, సర్వశక్తిమంతుని మాట వినే స్వభావము అతనికి ఉండదు, ఆమెకు ఉండదని బైబిల్ చెప్తా ఉంది. అందుకని మూర్ఖులుగా మీరు ఎక్కడా ఉండకండి, ఆయనకు లోబడేటువంటి దీనులుగా మాత్రమే ఉండండి. ఆయన నామని స్తోత్రం. ఎందుకంటే శరీరాలు మార్పు పొందే కాలంలో మనం ఉన్నాం. నువ్వు శరీరం మార్పు చెందకపోతే నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన క్రియలు అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఒక్క ఆజ్ఞని నెరవేర్చి ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా ఏమైపోతాడు చెప్పండి? శరీరము మారదు. అందుకని అనుక్షణము కూడా నన్ను క్షమించిన ఆయన అని ప్రతి గడి కూడా బ్రతిలాడుకుండా ఉండాలి ఆయన్ని. నేను నీతిమంతుడిలే అనుకున్నట్టుగా ఉండకండి, నేను పరిశుద్ధుడిలే అన్నట్టుగా నువ్వు ఉండకండి, నాకు అన్నీ తెలుసులే అన్నట్టుగా నువ్వు ఉండొద్దు. కానీ ప్రతి క్షణము కూడా నాకేమీ తెలియదు ఆయన, నన్ను క్షమించిన ఆయన అని ప్రతి క్షణము కూడా నేనేమీ చేయలేని వాడినయ్యా, నాకేమీ తెలియదు నాయనని ప్రతి క్షణము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము సర్వశక్తిమంతుడు ఆయన దర్శనమిచ్చి రక్షించుననే మాట మనం 6వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. 5వ వచనం, క్షమించండి, 5వ వచనంలో నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. కాబట్టి ఆయన దర్శనములు ఇచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడు చెప్పండి? దర్శనములు ఇచ్చి రక్షించేవాడు. దర్శనాల ద్వారా ఆయన మాట్లాడేవాడు. బైబిల్లో ఎక్కువగా దానియేలుకి ఎక్కువగా దర్శనాలు ఇచ్చి ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడు కూడా ఆ దర్శనాలను మనము పట్టుకోవాలి. అయితే మనము ఈ లోకాసు సువార్తలో యోహాను యొక్క తండ్రికి వచ్చిన ఒక దర్శనాన్ని గురించి ముందు మనం ఏదో కొద్దిగా తెలుసుకున్నాం. ఆ దర్శనం గురించి మనం నేర్చుకుందాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈ దర్శనాల గురించి కొన్ని విషయాలు, కొన్ని వర్తమానాలుగా చెప్పాలని ఆత్మ ప్రేరేపణ కలిగి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఒకసారి మీరు చూడండి అమ్మా, లోకాసు సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున సర్వశక్తిమంతుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున
ఎలోహిం ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు చూడండి, యాజక ధర్మము చొప్పున, లేకపోతే ఆ జకర్యా తన తరగతి క్రమము చొప్పున సర్వశక్తిమంతుని ఎదుట యాజకత్వము చేసేటువంటి వరుస ఆయనకు వచ్చిందంటే యాజక ధర్మాన్ని జరిగించడానికి ఆయన వంతు వచ్చిందనమాట. ఆ వంతు వచ్చినప్పుడు యాజక మర్యాద చొప్పున ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ఆలయంలోనికి వెళ్ళి ధూపము, ఆలయంలోనికి వెళ్ళి ఏ వేసే వంతు వచ్చింది చెప్పండి? ధూపము. ఆ ధూపం ఏమో కాదు కానీ ప్రార్థన. మనము కూడా ఈ యొక్క బుధవారం ధూపం వేయడానికి వచ్చాం. అందుకనే నేను కూడా ఈ యొక్క నెల ఆగిన తర్వాత రేపు వచ్చే నెల నుండి ప్రతిరోజు కూడా ఈవినింగ్ 1 గంట ఇక్కడ ఆరాధన, పాటలు పాడుకొని, ఇక్కడ చదువుకొని, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేలాగా, అది రేపు వచ్చే నెల నుండి ఇక్కడ ఆరంభించాలని నేను చూస్తున్నాను అనమాట. ప్రార్థన చేయండి, ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అలాగా స్టార్ట్ చేసి, లేకపోతే 7:30 సమయం చెప్తాను నేను. అప్పుడు 2 పాటలు పాడుకొని కీర్తన గ్రంథం మీద చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ధూపం వేయాలి అనేటువంటిది ఒక ఆసక్తి నేను కలిగి ఉన్నానమాట. ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు మనము ధూపం వేయడానికి వచ్చాం. ఏమిటి చెప్పండి? ప్రార్థనే. కాబట్టి పిల్లారా, ఆయన యొద్దకు ఒక మంచి సువాసన కలిగినటువంటి సుగంధ హోమముగా ప్రార్థన ఆయన సన్నిధికి ఆయన నామనిస్తారు. కాబట్టి అక్కడ జకర్యా అక్కడ ధూపం వేయడానికి అతను వంతు వచ్చినప్పుడు అతడు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేసేవాడు. ఆ ధూపం వేస్తున్నట్లు ఆ సమయంలో ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా, చూడండి, ఇతడు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేసేవాడు. ఆ ధూపం వేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ ఆలయం వెలుపల ఉండి వాళ్ళు ఏం చేసేవారంటే ప్రార్థన చేస్తూ ఉండేవారు. అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకని ఎప్పుడైనా పిల్లారా, ఎప్పుడు కూడా ప్రార్థన చేసే వాళ్ళతో ఆయన మాట్లాడతాడు. ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళతోటి ఎడతెగగా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళకే కళలు, దర్శనాలు, ఆయన మాట్లాడడం ఇవన్నీ వస్తాయి అన్నమాట. సరిగా ప్రార్థన చేయని వాళ్ళకి నాకు ఒక కళ కూడా రాలేదే, నాకు ఒక దర్శనం కూడా చూడలేదే, నాతో ఆయన మాట్లాడలేదంటే నీకు సరైన ప్రార్థన లేదు. ఆ ప్రార్థన చేసే వాళ్ళకి శరీరాలే మారుతాయి, ప్రార్థన చేయని వాళ్ళ శరీరాలు మారవు. ఎందుకంటే ప్రార్థన చేయకుండా తిండి వలన, ఐక్య విచారం వలన మత్తుగా ఉన్నట్లయితే వాళ్ళ శరీరాలు మార్పు చెందవు. కానీ ప్రార్థించే వాళ్ళ శరీరాలు మాత్రమే మారుతాయి. ఎందుకంటే పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన శరీరము మారింది. అందువలన వాళ్ళు ప్రార్థిస్తే ఆయన సాయం చేస్తాడని, ఆయన వింటాడని ఒక విశ్వాసం కలిగి ఆ జనులందరూ కూడా బయట ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే విశ్వాసము కలిగిన ప్రజలు, మన ప్రార్థన ఆయన వింటాడని విశ్వాసము కలిగినప్పుడు చాలా మందికి ఆయన ప్రార్థన వింటాడని విశ్వాసం ఉండదు, ఆయన సహాయం చేస్తాడని నమ్మకం ఉండదు. ఏదో అలవాటుగా చేసుకుంటూ పోతూ ఉంటారు, ఒక విశ్వాసంతో చేయరు. ఏదో అలవాటు, నేను దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ఏ అవసరాన్ని గురించి అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ అవసరాన్ని తీరుస్తాడనే విశ్వాసం వాళ్ళకి ఉండదు. ఏదో అందరు చేస్తున్నారు కదా, అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, నేను కూడా ఏదో ప్రార్థన చేస్తే పోద్ది అన్నట్లుగా ఏదో నటిస్తూ ప్రార్థన చేస్తారు. కానీ హృదయపూర్వకంగా అంటే చూడండి, నటించే వాళ్ళది ఎలా అంటే పెదవులతో వాళ్ళు ప్రార్థిస్తారు కానీ వాళ్ళ హృదయం ఆయనకి దూరంగా ఉంటుంది.
కానీ నిజంగా ప్రార్థించే వాళ్ళు హృదయం ఆయన మీద ఉంచి, హృదయం ఆకాశం తట్టెత్తి, ఏమండి, హృదయం ఆకాశం వైపు ఉంచి, వాళ్ళ ఆలోచన ఆకాశం వైపు ఉంచి ప్రార్థన చేస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం ఎత్తి ప్రార్థన చేయాలంటే మరి బిల్డింగ్ అడ్డున్న మనసు కడ్డు ఏమి లేదు. నీ కళ్ళకు అడ్డుగా ఉండొచ్చు స్లాబ్, కానీ మనసు కట్టు ఉంటుందా? మన హృదయానికి అడ్డు ఉంటుందా? అందువల్ల హృదయముతో ప్రార్థన చేయాలి. నేను ఒకసారి అనుకున్నాను, పైన అలా స్లాబ్ వేస్తే పైన అలా చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ కుదరలా. అందుకని పైన మానేశాను. ఇక అర్థమైందా? రేకులు వేసాం కదా ఎందుకులే అనుకుని మందిరం, ఎందుకంటే మందిరమే మనకు ప్రార్థనా మందిరము. ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు? ఆ ప్రార్థనా మందిరంలోనే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రార్థన చేసుకోవడం కోసము ఇది ఆయన ప్రార్థనా మందిరముగా ఈ యొక్క గది ప్రతిష్ఠించబడింది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి పిల్లారా చూడండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే ఒక రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే రక్షణ కొరకు నన్ను రక్షించిన ఆయన అని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి కొరకు ఒక దర్శనం ఇచ్చి ఆయన రక్షణ మార్గాన్ని తెరిచాడు. ఆయన నామమున హల్లెలూయా. దాన్నే మనం చూడబోతున్నాం. చూడండి, అప్పుడు 11వ వచనంలో ప్రార్థన చేయుచుండగా, చూడండి, సమూహమంతా ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా, కొంతమంది ఇంటి దగ్గర, కొంతమంది ఇంకొక చోట, ఏమండి, లేకపోతే పడుకోను టీవీ చూసుకుంటాను, సెల్ ఫోన్ చూసుకుంటాను, లేరు. అందరూ కూడా చేంజ్ చేస్తున్నారు. సమూహం అని ఉంది. ఏక మనసుతో, ఏక హృదయముతో, ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఉందరు వారి మధ్య నేనుందని ఆయన సెలవిచ్చిన ప్రకారము వారందరూ కూడా విశ్వాసముతో వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకం నుండి సర్వశక్తివంతుడు భూమి మీదకు దూతను పంపించాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు 11వ వచనములో ప్రార్థించుచుండగా యావే దూత ధూపవేదిక కుడివైపుని నిలిచి అతనికి కనబడగా, చూడండి, యావే దూత కుడివైపు నిలిచి అతనికి కనబడగా, యావే దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా, అంటే దూత రంగం మీదకి వచ్చాడు. అందుకని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో ఇప్పుడు కూడా ఆ దూత మన మధ్య, మనతో ఆయన రంగం మీద ఉన్నాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎల్లప్పుడూ ప్రార్థన, ఏడదాగా ప్రార్థన, ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేసి మిగతా టైంలో ప్రార్థన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఉంటూ ఉంటారే, వాళ్ళ ప్రార్థన అయినా వినడు. అందుకని ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడు. నీ జీవితం ఎలా ఉందో, నీ దేవుని తప్పులేమిటో నీకు అప్పుడు ఓర్పునిస్తాడు, సహనం ఇస్తాడు. కోపము ఇవన్నీ నీలో పోతాయి, పోయి దీర్ఘశాంతం ఎన్ని వస్తాయి అన్నమాట. మనసులో ఇంకెవరి మీద ఏది పెట్టుకో, ఎవరి మీద ఏది కూడా నువ్వు పెట్టుకొని మనసులో ఏదో ఒకటి పెట్టుకొని హల్లెలూయా చెప్పుకుండా ఉండడం, ఆమెను చెప్పుకుంటూ ఉండడం, ఏదో ఒకటి పెట్టుకొని అలాగ దూరం అయిపోతుంటారు అనమాట. వీళ్ళు సరైన ప్రార్థన లేక, సరైన ప్రార్థన ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ ఉంటామో నీలో ప్రేమ పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రార్థించుకుంటూ ఉంటే సర్వశక్తిమంతుడు నీలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా చూయిస్తాడు. నువ్వు ఎలా ఉండాలి, ఏమిటి, ఎలా నడవాలా, ఆ వర్తమానము అన్నీ కూడా జ్ఞాపకాన్ని తీసుకొచ్చి నీతో మాట్లాడుతుంటాడు అన్నమాట. కానీ ప్రార్థన ఏదో కంగారు చేసుకుని అళ్ళది చేసుకుంటున్నారని చెప్పి వీళ్ళు కూడా ఏదో కంగారు చేసుకుని వెళ్ళిపోతుంటారు. చాలా అర్థం పర్థం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళ ప్రార్థన విని సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే దూతను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడైన దూతను చూడగానే
ఆ దూత ఆ జనం మధ్యకి రాలేదు. జనం ప్రార్థిస్తూ ఉండగా అక్కడికి రాలేదు, కానీ జకరియా దగ్గరకు వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు చెప్పండి? జకరియా దగ్గరకు వచ్చాడు. చూడండి, ఎందుకంటే అతడు యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి యాజకుని ద్వారా ఆయన జనులతో మాట్లాడతాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది క్రమం అన్నమాట. సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక వర్తమానాన్ని ఇవ్వాలంటే ఆయన యొక్క సేవకుల ద్వారా ఆయన వాక్యాన్ని ఇస్తాడు. నీ జీవితాన్ని గురించి కూడా నీతో మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నీ జీవితాన్ని గురించి మాట్లాడతాడు. ఎవరి జీవితాల గురించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే నీలో ఉన్న తప్పులు చూపించి నీకు పశ్చాత్తాపాన్ని కలుగు చేసి మారు మనసునిచ్చి ఆ తప్పులని వదిలిపెట్టేలాగా నేను ఒక పరిశుద్ధుడిగా చేసేది ఏమిటి చెప్పండి? నీ ప్రార్థన చేసుకుంటేనే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆత్మ ఆ విధంగా నేను నడిపిస్తుంది అనమాట. ప్రార్థన చేసుకుంటూ తిరిగే వాళ్ళకి ఆత్మ, ఎందుకంటే సమయం ఎవరు పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళకి సమయం ఉండదు, ఖాళీ ఉండదు, ఏముండదు. నీకు అర్థమైందా? ఏమి ఉండదు. అందుకనే నీ సమయాన్ని మోకరిల్లి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? జవాబిస్తాడు. హృదయాన్ని ఏం చేస్తాడు చెప్పండి? శుద్ధి చేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వచ్చి, ఇక్కడ దూత ఎలాగొచ్చాడో అలాగే పరిశుద్ధాత్మే నీ దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఇదిగో నీ తప్పులు చూపిస్తాడు. ఇగో నీ హృదయంలో ఎవరినైనా నువ్వు ఇబ్బంది పెట్టినా, ఎవరినైనా హింసించినా నీతో మాట్లాడి వాళ్ళతో వెళ్ళి నువ్వు సమాధానపడు, వాళ్ళతో వెళ్ళి నువ్వు ప్రేమగా ఉండు అని నీలో కదిలించి ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి నీ తప్పులు ఒప్పుకునేలాగా చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ప్రార్థన చేసుకునే వాళ్ళతో పరిశుద్ధాత్మ మాట్లాడడం, వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోరు. ఇతరుల విషయంలో వాళ్ళు ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళు ఏమీ ఒప్పుకోరు. ఆ విధంగా మూర్ఖంగా వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ప్రమాదంలో పడతారు. అందుకని ప్రార్థన చేసుకునే వాళ్ళతో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. ఆయన నామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారితో మాట్లాడడానికి సర్వశక్తిమంతుడు దూతను పంపించాడు. ప్రార్థించు వారితో మాట్లాడడం కోసం దూతను పంపించాడు. అందుకని ఎల్లప్పుడూ స్తుతించాలి, మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ మనకి ఎవరైతే చెప్తుంటారో, వీళ్ళు ఎవరైనా చెప్తున్నారా ఆ విధంగా? ఎల్లప్పుడూ కూడా పనిలో ఎక్కడున్న మనసు ఆయన మీద పెట్టి హల్లెలూయా స్తోత్రాలు చెప్తూ స్తుతిస్తూ ఆ విధంగా ఉంటే ఆయన మాట్లాడుతాడు, నీ శరీరం మారుతుంది. ఇక్కడ ప్రార్థన చేసుకుని ఇక మర్చిపోయి ఆ పనుల్లో పడి ఈ పనుల్లో పడి నేను బాగానే ఉన్నాలే అనుకుంటూ, నేను బాగానే ఉన్నానులే అని అనుకుంటూ భ్రమపడుతూ కొనసాగుతూ ఉన్నట్లయితే మోసపోతాం. ప్రార్థన లేకుండా పనుల్లో పడి, ఈ విచారంలో పడి, ఆ విచారంలో పడి ఏమండి మర్చిపోతారు. చాలామంది స్తుతించడం మర్చిపోతారు, ప్రార్థించడం మర్చిపోతుంటారు. నువ్వు అలాంటి స్త్రీగా ఇక్కడ ఉన్నావేమో, పురుషుడిగా నువ్వు ఇక్కడ ఉన్నావేమో, అలాంటి వ్యక్తిగా నువ్వు కూర్చొని వాక్యం వింటున్నావేమో. నీకే ఈ మాటలు నువ్వు మారకపోతే ఈ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. సర్వశక్తిమంతుడు, కరికరము కలిగిన వాడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ దూతనే పంపించినప్పుడు ఆ జకరియా ఏం చేశాడంటే, ఎప్పుడు కూడా అలాంటి సంఘటన జరగలేదు కాబట్టి, ఎప్పుడు కూడా ధూపక వేదిక వేస్తూ ఉన్నప్పుడు అలాంటి సంఘటన తన కాలంలో జరగలేదు కాబట్టి అతను కంగారు పడిపోయి, ఆశ్చర్యపడిపోయి, భయపడిపోయి అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, చూడు ఇక్కడ ఉన్నాడు, నీ ప్రార్థన వినబడినది. జకరియా ప్రార్థన, అందుకే ధూపం వేస్తున్నాడు. ధూపం అంటే ఏమిటి చెప్పండి? ప్రార్థన. అందుకనే చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, కానీ ఆ ప్రార్థన సన్నిధికి చేరిందో లేదో తెలియదు. కానీ ఇక్కడ చేరినట్టు రుజువు ఏంటి చెప్పండి? దూత వచ్చాడు, నీ ప్రార్థన వినబడిందని చెప్తున్నాడు. కానీ నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఏనాడన్నా నీ ప్రార్థన ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళిందని రుజువు ఏంటి? రుజువు ఉండాలి కదా. ఆ రుజువు ఏంటంటే నీ జీవితం మారడమే ఆ రుజువు. ఆయన నమ్మస్తారు. నీకు ఆయన ప్రత్యక్షమైన రుజువు ఏంటి చెప్పండి? ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితాన్ని పొందుకుంటున్నావు అంటే నీకు పరిశుద్ధాత్మగా ఆయన నిన్ను
దర్శించాడని అర్థం అన్నమాట. నిన్ను దర్శించలేదనుకో వచ్చి వాక్యం ఏంటంటావు, వెళ్తుంటావు, మార్పు కనపడదు. ఇక్కడ వాక్యం ఏంటావు, ఇంటి దగ్గరికి వెళ్ళి అన్ని స్త్రీలాగానే, అన్యుల్లాగానే, అంటే లోక సంబంధమైన స్త్రీలాగానే, లోక సంబంధమైన పురుషుల్లాగానే, లోకస్తులాగానే ఆలోచిస్తూ, లోకస్తులాగే మాట్లాడుతూ, లోకస్తులాగే తిరుగుతూ, లోకస్తులాగే ఐక్య విచారం ఈ విధంగా జీవిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళతో సర్వశక్తిని ప్రత్యక్షంగా వచ్చి కూర్చున్నారు, కానీ మార్పు లేదు. కానీ అతడు ప్రత్యక్షమైన తన దగ్గర నుండి అతడు మారిపోతాడనమాట. జక్కయ్య చూడండి, సర్వశక్తిమంతుని యొక్క ఆత్మ అతడు కదిలించినప్పుడు మారిపోయాడు. ఇంతకు ముందులాగా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా అబద్ధాలు ఆడడం మానేశాడు, అన్యాయం మానేశాడు, దొంగతనం మానేశాడు, ధనాపేక్షను మానేశాడు. ఏమండి, ఆ చెడంతా కూడా మానేశాడు పూర్తిగా. కోపం మానేశాడు, కక్ష మానేశాడు, అయ్యేమి లేవు, అయ్యేం పెట్టుకోవడం లేదు. అతడు ఒక అబ్రాహాము వంటి విశ్వాసం కలిగిన వాడుగా మారిపోయాడు. ఆయన నమ్మకం అంటే లేఖనంలో ప్రతి దానిని నమ్మేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి జకర్యా, నీ ప్రార్థన వినబడింది. హల్లెలూయా. అందుకని చాలా సంఘాల్లో గుడ్డిగా ప్రార్థన చేస్తుంటారు, కానీ వాళ్ళ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళిందో లేదో తెలీదు. అందుకే ఆయన నిన్ను దర్శించినప్పుడు ఆయన ఈ లోకమును విడిచిపెట్టేలాగునా, ఆయన వైపు తిరిగేలాగునా, అందుకని ఆయన నిన్ను దర్శించినప్పుడు లోక ఆశలన్నింటి, లోక సంబంధం ఆశలన్నీ, లేకపోతే లోక సంబంధం వాటి మీద మనసు లేకుండా ఇంకా ఆయన్ని కలుసుకోవాలని ఒక ఆసక్తి నీలో, ఆ పరిశుద్ధాత్మ ఆయన నిన్ను దర్శించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మని దర్శించినప్పుడు ఆ విధంగా మార్పు కలుగుతుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తాడనమాట. ఆ వాక్యం విన్నప్పుడు నీ మనసు మారిపోతుంది. అర్థమైందా మీకు? అది ఆయన దర్శించకపోతే మార్పు రాదు. మా అబ్బాయి మారట్లేదండి, ఎన్నిసార్లు వాక్యం వింటున్నా మా అమ్మాయి మారట్లేదండి, వాళ్ళ పాత జీవితమే జీవిస్తున్నారు. ఇదిగో మా ఆయన రోజు వచ్చి లేకపోతే ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం వస్తున్నాడండి, కానీ ఆయనలో ఏం మార్పు కనపట్టలేదండి, వాళ్ళ తల్లిదండ్రుల బుద్ధులు పోలేదండి, ఆయన ఏమి మార్పు కలగట్లేదండి అంటే దాని అర్థం ఏంటి? ఆయన దర్శించలే. వాటిని దర్శిస్తే ఏమైపోతారు చెప్పండి? కొత్త వ్యక్తిగా మారిపోతాడు అనమాట. అంటే తన దోషాలను ఒప్పుకొని, తన లోకాశలను ఒప్పుకొని, ధనాపేక్ష అంతా కూడా ఒప్పుకొని, నన్ను క్షమించిన ఆయన, ఇప్పటి వరకు నేను లోకాశలు ధనాపేక్షలతో కొట్టుమిట్టాడాను, నన్ను క్షమించిన ఆయన, ఈ లోకం నాకు వద్దయా, ఈ రాజ్యమే నాకు కావాలయా అని కోరుకుంటాడు అనమాట. అప్పుడు సర్వశక్తిమంతుని దర్శించినట్టు, నీ చిత్త ప్రకారం నేను నడుస్తానయ్యా, నీ ఆలోచన ప్రకారం నేను నడుస్తానయ్యా అని ఆ విధంగా సమర్పించుకుంటాడు. ఆ విధంగా నిర్ణయించుకున్నాడంటే అతన్ని దర్శించినట్టు. అందుకని అక్కడ జక్కయ్య కూడా సర్వశక్తిమంతుని దర్శించినప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను అన్యాయం చేశాను, అక్రమం చేశాను, మోసం చేశాను, చాలా మంది డబ్బుని నేను దొంగిలించి బిగబట్టాను, మోసం చేసి వాళ్ళ దగ్గర చివరికి 400 ఇచ్చేస్తాను. మారు మనసు వచ్చేసింది. అది మెస్సయ్య యొక్క వర్తమానం వినగానే మెస్సయ్యని చేర్చుకోగానే మారు మనసు వచ్చేసి ఇంకతడు నూతన వ్యక్తి అయిపోయాడు రా. ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్న వాళ్ళు తిరిగి 400 ఇచ్చేస్తాడు. అందరూ అంటున్నారు జక్కయ్య మారాడు రా, జక్కయ్యలో ఎంతో ముందులా కోపం కనపట్లేదురా, జక్కయ్యలో ఎంతో ముందులా తప్పులు పట్టుకొని హృదయంలో పెట్టుకొని ముఖం ముడుచుకొని మూతి ముడుచుకొని మాడిపోయిన ఆ పెంకులాగా లేడురా. ఏమండి, అందరిలో అతను మార్పును చూస్తున్నారు అన్నమాట. అతను ఏం చేస్తున్నారు చెప్పండి? అందరిలో గర్వం లేదురా, అహంకారం కనపట్లేదురా. అర్థమైందా? మొన్న ఆరం చెప్పాను కదా, హృదయం లేదు తప్పులు పెట్టుకున్నట్టు మాట్లాడడం. నువ్వు అన్నం పెడుతున్నావు అనుకోండి, సరిపోయిందా అంటే చెప్పడం, నువ్వు అనొచ్చు కదా అంటావు అనమాట. నువ్వు చేస్తా ఉంటే ఏం జవాబు అప్పుడు మాట్లాడడం, అలా తయారైపోతారు అన్నమాట. అది చాలా ప్రమాదకరమైన స్థితి, మార్పు లేదు. కాబట్టి పిల్లారా, అందుకని ఆయన దర్శించినప్పుడు వాళ్ళ జీవితం ఏమవుతుందో చెప్పండి? జక్కయ్య జీవితం అయిపోయింది, మారిపోయింది, నూతనమైన వ్యక్తిగా మారాడు, పరసంబంధమైన వ్యక్తిగా మారాడు. ఎప్పుడైతే అతడు ఆ విధంగా మారాడు, ఇతడు అబ్రాహాము కుమారుడే అన్నాడు మెస్సీయ. ఎవరు సాక్ష్యం ఇవ్వలేదు, ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. మార్పు కనపడుతుంది అందరికి కూడా. మార్పు నీ పిల్లల్లో కూడా మార్పు వచ్చింది. వీడియో గేములు మానేశారంటే మారిపోయినట్లు లెక్క.
నిద్రలేచి పొద్దునే ప్రార్థన చేసుకున్నారని మారిపోయారని అర్థం. ఈ యూట్యూబుల్లో ఈ వర్తమానాలు సమయం వింటున్నారంటే మారిపోయారని అర్థం. అర్థమైందా? వాటి ధ్యాస లేకుండా ఏవో మెసేజ్లు పెట్టుకుంటూ, వాట్సాప్లు చూసుకుంటూ, ఇన్స్టాగ్రాములు చూసుకుంటూ, అవి చూసుకుంటూ ఇవి చూసుకుంటూ, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం వినకుండా, ఫ్రెండ్స్ చుట్టూ తిరుగు, ఫ్రెండ్స్తో మాట. నువ్వేమనుకుంటారు? వీళ్ళు ఇంకా మారలేదు అని. మారలేదు వీళ్ళు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? దర్శించాల. వాళ్ళకి సర్వశక్తిమంతుని యొక్క దర్శనం వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ దూత వచ్చి జకర్యాని, ప్రార్థనాపరుడైన జకర్యాని, ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి జకర్యాని, ఏడతగా ప్రార్థించేటువంటి జకర్యాని దర్శించాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ఎప్పుడైనా ప్రార్థించే వాళ్ళతో మాట్లాడాలనుకుంటాడు అనమాట. నీ దగ్గర అంత ప్రార్థన లేదు కాబట్టి ఏదో ఫోటో గంటో ఓ రోజు గూగుల్ వెళ్తే ఒక రోజు చేస్తావు, 2 రోజు మానేస్తావు. అందువలన నీతో ఆయన మాట్లాడడానికి వీలు దొరకడంలా. ఎందుకంటే నువ్వు మాట్లాడాలంటే నీలో ఉన్న లోకం అంతా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు నీతో ఆయన మాట్లాడతాడు. అంత ప్రార్థన వల్లే లోకం అంతా నీలోండి బయటికి వెళ్తాయి. లోకాలోచనలన్నీ పోతాయి. లోక మురికంతా నీలోండి బయటికి పోతాయి. ఎందుకంటే ప్రార్థించుకుంటా ఉంటే, వాక్యాన్ని గురించి ప్రార్థించుకుంటా ఉంటే, ఆ ప్రార్థనను బట్టి అప్పుడు నీలో ఉన్న చెడంతా బయటికి పోతుంది. కాబట్టి పిల్లలు అప్పుడు ఆయన ప్రత్యక్షం. అంటే మనసు ఇంకా పూర్తిగా ఆయన మీద పోద్ది అనమాట. ఇంకా వేటి మీద పోదు. ఆయనే గుర్తుకొస్తాడు. నీ ఫ్రెండ్స్ గుర్తుకు రారు, లోకంలో వాళ్ళు గుర్తుకు రారు, ఏవి గుర్తుకు రావు. ఆయన వాక్యమే పదే పదే గుర్తుకొస్తుందంటే నిన్ను ఆయన దర్శించాడని అర్థం. ఆయన నమనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి జకర్యా కూడా ప్రార్థన వలన ఆయన వశంలోకి వెళ్ళిపోయాడు. మనసు ఆయన వశంలోకి వెళ్ళిపోయింది. అందుకనే నీ మనసు కూడా ఆయన వశంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మనసు ఇంకా ఆయన మీదకి వెళ్ళిపోతుందంటే నీ మనసు ఏమైపోయినట్టు? ఆయన వశంలోకి వెళ్ళిపోయినట్టు అనమాట. కానీ నీకు మనసు లోకం మీదకి వెళ్ళిపోతా ఉందంటే నీ మనసు లోక వశంలో ఉందని. ఇంకా అది ప్రార్థన ద్వారానే మనసు మారిపోతుంది. ప్రార్థన ద్వారానే హృదయమో మారుతుంది. కాబట్టి ఆ ప్రార్థన చేస్తూ ఉండగా జకర్యా యొక్క మనసు ఆయన వశమైపోయింది. అంటే ఇక మనసు సర్వశక్తిమంతుని మీదకి తప్ప జకర్యాకి ఇక వేటి మీదకి వెళ్ళడం లేదనమాట. ఆలోచన అంతా ఆయన మీదకి వెళ్తా ఉంది. అందువలన సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన్ని దర్శించాడు. ఒక మంచి గొప్ప కార్యము కోసమై ఆయన దర్శించాడు. అందుకని జకర్యా, నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థన మైకేం లేదు కదా ఏమండి? మీకు కూడా మరి మెసేజ్ కూడా యూట్యూబ్ ఉందా, సెల్ ఫోన్ ఉందా? ఎలా వినబడింది అనుకుంటాను. తరంగాల ద్వారా సెల్ ఫోన్ ఎక్కడుండో ఉండి ఇక్కడ మాట్లాడితే మరి ఏ వైరు లేకుండా వచ్చేస్తుందా? మరి మన వాయిస్ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. సర్వశక్తి సన్నిధికి వెళ్ళిపోతుంది. నువ్వు మంచి మాట్లాడినా, చెడు మాట్లాడినా, ఏమి మాట్లాడినా, ఏమి ఆలోచించినా, చెడు ఆలోచనలు ఆయన సన్నిధిలో చాలా భయంకరంగా కనపడతాయి. అక్కడ ఏది ప్రతిది కూడా ఆయనకి కనబడతా ఉంటుంది. ఆయన నమరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చాలామంది పిల్లరా ప్రార్థన చేసుకుంటే ఆయన యొక్క రూపాన్ని చూడగలుగుతారని, నీ జీవితంలో ఆయన యొక్క శక్తిని చూడగలుగుతావని, ఆయన మహిమ శరీరాన్ని చూడగలుగుతారని వాళ్ళు ఎరగరు అనమాట. అందుకనే ప్రార్థన సరిగా చేసుకోరు. కాబట్టి ప్రార్థన చేసుకునే ద్వారా ఏ కార్యం జరుగుతుందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. జకర్యా ఏం చేశాడు చెప్పండి? ధూపం వేస్తూ ఉన్నప్పుడు దూత వచ్చి, ఓ జకర్యా, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు సర్వశక్తిమంతుని దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇజ్రాయిల్లో అనేకులను ఎలోహిమైన వారి సర్వశక్తిమంతుని వైపునకు త్రిప్పును. మరియు అతడు
తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును ఔదాయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి ఎలోహిము కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురని నాయనామరిస్తారు. హల్లెలూయా. చూడండి, నీకు కుమారుడు కలుగుతాడు, ఎలిజబెత్. ఆయన భార్య పేరు చెప్పండి, ఎలిజబెత్. కాబట్టి నీకు కుమారుడు కలుగుతాడు. అతడు చేసే పని ఏమిటో అంటే మొదటి రాకడకు ముందుగా, మెస్సయ్య పుట్టే ముందుగా నీ కుమారుడు కలుగుతాడు. ద్రాక్షారసమైన లేదా అపవిత్రమైన దేన్ని కూడా ముట్టకుండా అతడు పరిశుద్ధాత్మ కలిగిన వాడై, ఏలియా ఆత్మ కలిగిన వాడై, అతడు పిల్లల తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పుతాడు, ఆయన మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పిల్లలంటే ఎవరంటే అపోస్తలులు. తండ్రులు అంటే ఎవరు చెప్పండి? యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. వాళ్ళ హృదయాన్ని మెస్సయ్య వైపు తిప్పుతాడు. అపోస్తలుల బోధ వైపు మెస్సయ్య వైపు తిప్పడం అంటే అపోస్తలుల బోధ వైపు తిప్పడమే మెస్సయ్య వైపు తిప్పడం. కాబట్టి పిల్లారా, ఆ విధంగా శక్తి కలిగిన వాడుగా ఉంటాడని, అతడు పుట్టడం వల్ల సంతోషము కలుగుద్దని చెప్పాడు. ఆయన నామరిస్తాడు. ఒక శుభవార్త, ఒక దర్శనము అంటే సర్వశక్తిమంతుడు దర్శించి ప్రార్థనాపరులకు దర్శించాడు, ప్రార్థనాపరులను దర్శించాడు, ప్రార్థించు వారిని దర్శించాడు. ప్రార్థించడం వల్ల ఆయన మెస్సయ్య యొక్క శరీరం పరిశుద్ధ పర్వతం మీద మారిపోయింది. నువ్వు కూడా ప్రార్థిస్తూ ఉంటే ఆయన దర్శనాన్ని చూడగలిగి, హల్లెలూయా, నన్ను అలా దర్శించాడు, నాతో ఈయన అలా మాట్లాడని నువ్వు ఇతరులతో పంచుకుంటావు అనమాట. ఆయన నీతో ఏం మాట్లాడలేదనుకో, నీతో ఆయన ఏం మాట్లాడలేదు కాబట్టి వస్తుంటావు, పోతుంటావు, వెళ్తుంటావు, కూర్చుంటావు, వెళ్తుంటావు, పోతుంటావు. ఆయన నీతో నాతో సరస్వతిగా అలా మాట్లాడాడు, నా పాపాలను ఒప్పింపజేశాడు. ఇదిగో నేను రాత్రి నా భార్యని అలా ఇలా అన్నాను, తర్వాత నేను ప్రార్థన చేసుకుంటే సర్వశక్తిమంతుడు ఈ భార్యను వాళ్ళు అనకూడదని నాతో మాట్లాడాడు. నేను వెళ్ళి నా భార్యతో నేను సమాధాన పడ్డాను. ఆ విధంగా సర్వశక్తిమంతుడు నాతో మాట్లాడాడని చెప్తాను. దర్శిస్తే నువ్వు చెప్తావు, దర్శించకపోతే చెప్పు. ఎందుకంటే నీలో మార్పు కలగలేదు కాబట్టి. మార్పు కలిగితే ఏం చేస్తావు చెప్పండి. అందుకనే నీ జీవితంలో జరిగిన ఆత్మ సంబంధమైన కార్యాలని నువ్వు ఇతరులతో పంచుకుంటుంటావు అనమాట. ఆయన నమ్మరిస్తావు. హల్లెలూయా. పాపం నుండి ఎలా విడిపించాడో, చెడుతనాన్ని నుండి ఎలా విడిపించాడో, లోకం నుండి ఎలా విడిపించాడో, జకర్యానితో మాట్లాడే రీతిగా నాతో మాట్లాడి నన్ను దర్శించి, హల్లెలూయా, ఇప్పుడు ఇతరులతో కూడా మాట్లాడుతున్నాడు అనమాట. ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. నీ యొక్క ఎలిజబెత్ ఒక గర్భం వలన ఒక కుమారుడు కలగబోతున్నాడు. అతడికి మీరు యోహానని పేరు పెడతావు. అతడు సర్వశక్తిమంతుని దృష్టికి గొప్పవాడై, స్త్రీ కనిన వారందరిలో కూడా యోహాను కంటే గొప్పవాడే ఉండలేదని బైబిల్. మీకు అర్థమైందా? అందువలన సంతోషం కలుగుతుంది అని చెప్పండి. ఎందుకంటే నిజంగా ఈనాడు 7వ దూత వచ్చాడు. సంతోషం, ఎందుకంటే మరి ఒక రక్షణ మార్గాన్ని బోధించాడు. వేకు చుక్కు వచ్చినప్పుడు ఒక సంతోషం, ఎందుకంటే మనం లోకాన్ని విడిచిపెట్టి ఆయన ఎదుర్కోబోతున్నాం అక్కడ సంతోషం అన్నమాట. కానీ కొంతమందికి ఆ సంతోషం ఉండదు, కొంతమందికి ఆనందము, ఆ నక్షత్రం ఉదయించినందుకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఇంకా సమయం ఉంటే బాగుండు, ఇంకా కాలం ఉంటే బాగుండు, ఇంకా లోకంలో చాలా తిరగాల, ఊరి మీద తిరగాల, ఏమండి ఆ కుర్రోళ్ళతో ఈ కుర్రోళ్ళతో లేకపోతే అలాగే ఇలాగ తిరగాల, ఇప్పుడే ఎత్తబాటు జరిగిపోతే ఇలాగా అని బాధపడుతుంటారు కొంతమంది. కానీ ఇది బాధపడేది ఇది కాదు. ఆ రోజుల్లో వాళ్ళకి అది సంతోషము. ఈ రోజుల్లో మనకి సంతోషం. ఈ కాలపు ఏలియా మళ్ళా మెస్సయ్య వచ్చాడు కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ సంతోషాన్ని మనం చూస్తుంటే ఆ సంతోషాన్ని వాళ్ళు చూశారు. అందుకని ప్రార్థనా పరులను ఆయన కలుస్తాడు. ఆయన ప్రార్థించేవారిని రాత్రులు కూడా నిద్రపోకుండా మెలుకు కలిగి ప్రార్థించేవారు ఉంటారు. అర్థమైందా? ఏకాంతంగా ఏమండి ప్రార్థించేవారు. ఈ విధంగా కూడుకొని మనం ప్రార్థన చేసుకోవాలా? ఏమండి ఏకాంతంగా కూడా ప్రార్థన చేసుకో. నేను కూడుకొని ప్రార్థన చేసుకుంటాను,
ఏకాంతం ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థన ఆయన వినడం. ఎందుకంటే నువ్వు దగ్గరలో ఉండి ఆయన సన్నిధి రావట్లేదు కాబట్టి, లేక నమ్మట్లేదు కాబట్టి. నువ్వు ఎచ్చటి ముగ్గురు కూడిందో వారి మధ్య నేను ఉందును అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఆయన ఉంటాడు. నువ్వు నమ్మడంలా, నువ్వు నమ్మకున్నోడు అయితే, నమ్మకున్న దానివైతే, నమ్మకున్న వాళ్ళైతే ఆయన సన్నిధికి వస్తాడు. నమ్మకం లేకపోతే రారు. హల్లెలూయా. అందుకని దూరంలో ఉన్న వాళ్ళు కూడా లైవ్లో ఎందుకు వాక్యం వింటున్నారు? ఎందుకు వాక్యం వింటున్నారు చెప్పండి? రక్షించబడాలని. హల్లెలూయా. రాబో ఉగ్రత నుండి తప్పించుకోవాలని. కాబట్టి కుమారుడు పుట్టినప్పుడు మీకు సంతోషము కలుగుతుంది అన్నాడు. ఆయన నామనిస్తాడు. ఎందుకని? ఇతడు సంతోషాన్ని ఇచ్చే కుమారుడు. చూడండి, ఇక్కడ ఇతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అన్నాడు. అంటే ఇతడు పుట్టినందువలన నీకు నీ భార్యకు సంతోషం కలుగుతుంది. అంటే నీ కొడుకు పుట్టడం వల్ల తల్లిదండ్రులుగా మీకు ఆనందం పుట్టుతుంది, ఆనందం కలుగుతుంది చెప్పలా. అనేకులకు సంతోషం అనమాట. నువ్వు పుట్టినందువల్ల, నువ్వు మందిరానికి వచ్చినందువల్ల, వాక్యం వినడం వల్ల సమాజంలో అందరూ కూడా సంతోషం కలగాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మంచి కుమారుడు పుట్టాడు, సర్వశక్తిమంతుడు. మంచి సహోదరి పుట్టిందిరా, నిన్ను చూసి ఏం కలగాలి చెప్పండి? సమాజంలో అందరికీ, అనేకులకి. యోహాను పుట్టినప్పుడు ఎలా సంతోషం కలిగిందో అనేకులకి, యూదులకు వాళ్ళకి కలగలేదు, పరిసయ్యులకి సద్దూకయ్యులకు కలగలేదు, ఏ రోజుకి వాళ్ళందరికీ కలగలేదు. కానీ ఆయన కొరకు కనిపెట్టుకుని వారికి కలిగింది. అలాగే నువ్వు పుట్టినందువల్ల అంటే నువ్వు పుట్టడం అంటే నేను ఎప్పుడో పుట్టాను కదండి, మా అమ్మకు మా నాన్నకి పుట్టావు, మంచిదే. మరి కొత్తగా బాప్తిజం పొందుతావే, అది కొత్త జన్మ. ఆ జన్మ వలన నీ తల్లిదండ్రులకి ఏం కలగాలి? ఏమండి? సంతోషం కలగాల అనుకుంటాం. కానీ అనేకులకు సంతోషం అని ఉంది. సమాజంలో అందరూ కూడా నువ్వు రక్షించబడిన దాన్ని బట్టి, నువ్వు ఆ సమాజంలో చేర్చబడిన దానిని బట్టి సంతోషము. ఎందుకంటే సర్వశక్తిమంతుని యొక్క కార్యములు చేసేవారిని బట్టి, సర్వశక్తిమంతుని నిమిత్తమై పుట్టిన వారిని బట్టి సమాజంలో అందరికీ కూడా సంతోషం కలుగుతుంది. అలాగే అందరికి కూడా సంతోషాన్ని కలుగు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంటే అందరూ సంతోషాన్ని ఇవ్వాలంటే డ్యాన్సులు ఏమని కాదు, అందరూ సంతోషాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? చిందులు ఏమని కాదు, లోక సంబంధం డ్యాన్సులు ఏమని కాదు. అందరికి సంతోషము కలగాలంటే ఆయన వాక్య ప్రకారం నడుచుడు ద్వారా అందరికీ కూడా సంతోషము కలుగుతుంది. ఆయన నామనిస్తారు. యోహాను కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు అనేకులకు ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. నిన్ను బట్టి కూడా అందరికి సంతోషం కలగాలి తప్ప నిన్ను బట్టి అందరికి బాధ కలగకూడదు. ఇంట్లో వాళ్ళకి బాధ, సమాజం వాళ్ళకి బాధ. ఈయన ఎందుకు పుట్టాడ్రా, ఈయన ఎందుకు బాప్తిజం పొందాడ్రా, ఈ అమ్మాయి ఎందుకు మారు మనసు పొందిందా, ఇతడు ఎందుకు రక్షణ పొందాడ్రా, ఏం ఉపయోగం లేదు, కీడు చేస్తారు తప్ప మీరేమి చేయడం లేదు అని అందరికి కూడా దుఃఖాన్ని కలుగు చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఆనందాన్ని ఇచ్చే, సంతోషాన్ని ఇచ్చే విధంగా. హల్లెలూయా. నీ జీవితం ఇతరులకు ఎలా ఉండాలి చెప్పండి? సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి తప్ప ఇతరుల మీద అసూయ పెట్టుకుని, గర్వం పెట్టుకుని, కోపం పెట్టుకుని, దురాలోచన పెట్టుకుని, ఇతరుల మీద సూటిబాటు మాట్లాడుతూ, కయ్యాలాడుకుంటూ బాధ పెట్టే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ఆయన ప్రేమను చూయించి, ఆయన కనికరాన్ని చూయించి, ఆయన క్షమించడం చూయించి, ఆ ఓర్పుని, విశ్వాసమును, సద్గుణాన్ని, ఆయన సద్గుణాలను చూయించి సంతోషపడే విధంగా ఉండాలి. ఈ సద్గుణాలు చూసి ఆయన నామమున స్తోత్రం. అనేకులకు సంతోషం. అదో నువ్వు పుట్టినందువల్ల ఎక్కడే కాదు, పరలోకంలో కూడా ఆ దూతలు కూడా సంతోషపడాలి. అర్థమైందా? అనేకులకు ఏం కలుగుతుంది చెప్పండి? సంతోషం. ఎందుకంటే మంచి కార్యం, ఆయన కార్యం కోసం పుట్టావు కాబట్టి అతడు. అందుకని అనేకులు ఏమండి చూడండి, అతడు పుట్టినందున అనేకులకు సంతోషించునే. నేను నిన్ను బట్టి అందరూ సంతోషించాలి, అంతేగాని నిన్ను బట్టి అందరూ బాధపడకూడదు. అందరూ నేను కయ్యను బట్టి ఏమైపోయింది చెప్పండి? హేబేలు బాధపడ్డాడు. అలాగే
ఇష్మాయేలును బట్టి ఇస్సాకు బాధపడ్డాడు. అలాగే ఏశావును బట్టి యాకోబు బాధపడ్డాడు. అలాగే పరిశీలి సద్దూకైలను బట్టి మెస్సయ్య గాని మహాన్ గాని ఏమైపోయారు చెప్పండి, బాధపడ్డారు. అలాగే ఇతరులను బాధ పెట్టేటువంటి లోక సంబంధిగా నువ్వు ఉండకుండా ఇతరులను సంతోషపరిచేటువంటి పరసంబంధమైన వ్యక్తిగా ఉండాలి. ఆయన నమ్మనిస్తాడు. నువ్వు పుట్టినందుకు సంతోషం అన్నమాట. నువ్వు ఈ సమాజంలోకి వచ్చినందుకు సంతోషం, ఈ రక్షణ పొందినందుకు సంతోషం, ఆయన ఆరాధిస్తూ ఉన్నందుకు సంతోషం. మంచి సహోదరుడు, మంచి సహోదరి, మంచి సమాజము, హల్లెలూయా, ప్రేమ కలిగిన వారు. ఈ ప్రేమను బట్టి సంతోషించాలి అందరూ, ఆ సమాధానాన్ని బట్టి. హల్లెలూయా. అంతేగాని మా అమ్మ మా నాన్న సంతోషపెడితే చాలే అని మీ అమ్మని మీ నాన్నని ఆనందపరిచే వ్యక్తిగా ఉండకూడదు. ఏమండి, వాళ్ళనే కాకుండా అందరినీ సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. లోకస్తులు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని సంతోషపరచాలనుకుంటారు, మిగతా వాళ్ళు ఏమన్నా సంతోషపరచాలనుకోరు. మనమైతే ఆ సమాజంలో ఎవరైతే సహోదరుగా పిలువబడుతున్నారో వారు నువ్వు నీ వలన సంతోషించేవారుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, జకర్యా ఇది ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూత చెప్పగా, దూత నేను సర్వశక్తిమంతుని సమ్ముఖముందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు నువ్వు పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివైందు అని అతనితో చెప్పాను. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, జకర్యా మాట చెప్పగానే దాన్ని నమ్మాలి. దాన్ని ఏం చేయాలి చెప్పండి, నమ్మాలి. కానీ ఇతను ఏం చేశాడు చెప్పండి, నమ్మకుండా ప్రశ్నించాడు. ఎప్పుడు కూడా వధువు ప్రశ్నించదు, కేవలము నమ్ముతుంది. ఇది జరుగుతుందని చెప్పాడు అనుకోండి, ఆమె అనాలా, జకర్యా అనలేదు. అనకుండా ఏం చేశాడు చెప్పండి, ఇది ఎలాగూ జరుగును, ఏమన్నాడు చెప్పండి, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పాడు అనమాట. అంటే మేము ముసలోళ్ళం కదా, మరి మాకు కుమారుడు ఎలా గడుగుతాడు, మేము అతనికి యోహాను ఎలా పేరు పెడతాం, అది ఎలాగూ సాధ్యపడుతుంది అని అంటే మరి నమ్మలేదన కదా అర్థం, నమ్మలేదన కదా అర్థం. నిజంగా నమ్మినోడనైతే వృద్ధులమైనా, నేను ముసలివాడినైనా, నా భార్య ముసలిదైనా ఆయనకు అసాధ్యమైంది ఏముంది, నాకు కుమారుని ఇస్తాడులే అని మౌనంగా ఉండేవాడే. కానీ మౌనంగా లేకుండా ఏం చేస్తాడు చెప్పండి, ముసలివాళ్ళం అయిపోయాం. ఏమండి, ఇది ఎలాగూ జరుగుతుంది, ఇది ఎలాగో తెలుస్తుంది, మేము ముసలివాళ్ళం కదా, లోకస్తుల్లాగా మాట్లాడేది. కానీ నిజమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రశ్నించడు, కానీ ఇది ఎలాగూ జరుగుతుందని ప్రశ్నించడు, కానీ ముసలివాళ్ళమైన మేము ఎలాగూ సంతానమును పొందుకుంటామని ప్రశ్నించడు, కానీ నమ్ముతారా ఆయన నామమున స్తోత్రం. అందుకనే వధువు ప్రశ్నించదు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని ఆమెకు ఒక ప్రత్యక్ష ఉంది కాబట్టి ఆమె ప్రశ్నించదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శారా కూడా ఏం చేసిందంటే నవ్వింది. శారా ఏం చేసింది చెప్పండి, నవ్వింది. ఇదిగో కుమారుడు మీకు కలగబోతున్నాడంటే, ముసలివాడైన అతడు కుమారుడు ఎలాగ, నేను ముసలిదాన్ని అయిపోయాను, మాకు ఎలా సంతానం కలుగుతారని తనలో తాను ఏమైపోయింది చెప్పండి, గుడారంలో ఉండి నవ్వింది. నవ్వితప్పుడు ఆయన అన్నాడు, శారా నీవు నమ్మనా, సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఆయన ప్రశ్నించాడు. ఆయన నమ్మనిస్తాడు. అయితే శారా ఆయన అబ్రాహాము యొక్క శరీరంలో ఒక భాగము కనుక ఆయన అక్కడ
ఏమి కోపగించుకోలేదు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, ప్రశ్నించకూడదు మనం ఎప్పుడు కూడా. పేతురుని ఇదిగో వల వేయమనగానే ప్రశ్నించలేదు. ప్రశ్నించాడా? ఇక్కడేం చేపలు లేవు, ఎలా పడతాయి ఏంటి, నీటిలో మరి ఏమీ లేకుండా ఎలా పడతాయి, ఇప్పుడు దాకా మేము అలస్యం కదా, ఎలా పడతాయి అన్నాడు. ఎదురు ప్రశ్న వేసాడా? ఎదురు మాట్లాడాలా? ఏమి మాట్లాడలా. కేవలం ఏం చేశాడు చెప్పండి? చెప్పింది చేశాడు అంతే. జకర్యా కూడా ఏం చేయాలి? దూత ఏం చెప్పాడో దాన్ని నమ్మాలి. ఏమండి? అప్పుడు సర్వశక్తిమంతుడు దూతకి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది ఆయన. ఎందుకంటే ముసలి వాళ్ళవి ఎలా జరుగుతుంది, ఎలా పోతుంది, అది ఎలాగా మేము గర్భం ధరిస్తుంది, పిల్లల్ని ఎలా కంటాం, మేము ముసలిం అయిపోయాం కదా, కనే వయసు అయిపోయింది, పిల్లలు పుట్టే వయసు అయిపోయింది, కాబట్టి అది జరగదు అన్నట్టుగా అది ఎలా వీలవుతుంది అని ఎదురు పరిశీలిస్తున్నాడు. మరి సర్వశక్తిమంతుడికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అని విశ్వాసవతుల్లో కనబడలేదు కాబట్టి అందుకని ఆయన అన్నాడు, వాటిని నువ్వు నమ్మలేదు కనుక అన్నాడు ఆయన. నువ్వేం చేయలేదు? నమ్మలేదు గనక ఈ కుమారుడు కలుగుతాడంటే ముసలివాళ్ళమైతే మాకు ఎలా కలుగుతాడు, అది ఎలా జరుగుతుందని నువ్వు నమ్మలేదు. కానీ ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? లేదు. అందుకని ఆయన కోపగించుకొని ఆయన ఏం చెప్పాడనండి, పిల్లారా ఇదిగో ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనివయ్యిందని అతనితో చెప్పాను. ఎప్పుడైతే ఆ విధంగా ఎదురు ప్రశ్నేశాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? లేదు. కానీ అతను ఎప్పుడైతే ముసలోళ్ళం కదా, మాకు ఎలా కలుగుతారు, ఎలా జరుగుద్ది అని ఎప్పుడైతే మాట్లాడాడో సర్వశక్తిమంతుడు చెప్పింది అతను నమ్మలేదు. కాబట్టి ముసలి వాళ్ళకైనా ముసలి వాళ్ళ ద్వారా అయినా సంతానాన్ని ఇవ్వగలడనేటువంటి దాన్ని నమ్మలేదు. కాబట్టి ఏమో సర్వశక్తిమంతుడు తెలియదా ఆ విషయం? దూతకు తెలియదు ఆ విషయం, ముసలోళ్ళైనా సంతానం పుట్టడని? ఏమండి? తెలుసు. కానీ ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదనేది ఆయనకు తెలుసు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. మరి మరి సంతానాన్ని మీ గర్భవాసన కుమారుడు కలగబోతున్నాడంటే ముసలోళ్ళమైన మాకు ఎలా కలుగుతుంది, ఎలా కలుగుతారు? అవునవును నిజమే అన్నాడు దూత. దూతకు తెలుసు ముసలి వాళ్ళైనా సర్వశక్తిమంతుల శరీరాన్ని మార్చి యవనస్తులుగా మార్చి ఆయన ఇవ్వగలడనే విషయము దూతకు తెలుసు. అందుకని ఆ దూత చెప్పాడు. కానీ యోహానుకి జకర్యాకి ఆ ప్రత్యక్షత లేదు, అందుకని నమ్మలేదు. అప్పుడు సర్వశక్తిమంతుడు లేకపోతే ఆ దూత ఏం చెప్పాడండి, నీవు ఆ కార్యం జరుగు వరకు కూడా నీ నోరు మూసివేయబడతానని. మూగోడైపోయాడు, ఇక మాట రావట్లేదు. ఎందుకు శిక్షించాడు సర్వశక్తిమంతుడు? నమ్మనందువల్ల. ముసలి వాళ్ళమైన మేము సంతానాన్ని ఎలా కంటామని ప్రశ్నించినందువల్ల ఆయన చేస్తాడు. దాన్ని నమ్మాలి, కానీ ఇతడు నమ్మలా. నమ్మకుండా ఏం చేస్తాడు చెప్పండి? ముసలి కదా, ఎలా కలుగుతావు, ఏమండి, ఎలా జరుగుతుంది? ఎదురు ప్రశ్న. అది అలా వీలు పడదాం, అది అవ్వదాం. నీకు కూడా ముసళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, నీ సర్వశక్తిమంతుడు సంతానం ఏమో బతున్నాడు అన్నాడు అనుకోండి, నమ్ముతారేంటి? నమ్మరు. ఏమంటారు? మాకు ఎలా కలుగుతారో ఏదో పాస్టర్ గారు అలా చెప్పేశాడు అంతే. ఏమండి? ఆ పక్కన చేరిన వాళ్ళు కూడా అంటారు, అదే ఎలా అవుతుంది పాస్టర్ గారు? అవ్వదు కదా. వాళ్ళు హాస్పిటల్ తిరిగి వచ్చారండి, డాక్టర్లు ఏమీ కాదన్నారు, ఇంకా వయసు అయిపోయింది, మీ పిల్లలు పుట్టరు, ఇక లాభమే లేదని చెప్పారండి. మీరు అలా చెప్తారేంటి అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. ఏదైనా ఇది జరుగుతుంది అంటే నమ్మితే జరుగుతుంది. మానవ జ్ఞానంతో ప్రశ్నించి మాట్లాడుతుంటారు చాలామంది. ఏదైనా చెప్పినప్పుడు కూడా ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా అవుతుంది, ఏదో ఆయన అలా చెప్తుంటాడు కానీ అని వాళ్ళ సొంత జ్ఞానంతో సబుద్ధితో ఎప్పుడైతే అనుకుంటారు ఇది అవ్వదు. అదేం చేయి చెప్పండి, అరగదు. కానీ నమ్ముడు ద్వారానే ఏదైనా మనం పొందుకుంటాం. విశ్వాసము ద్వారానే ఏదైనా పొందుకోగలుగుతారు తప్ప అవిశ్వాసము ద్వారా ఏది పొందుకోలేరు. విశ్వాసము ద్వారా ఆయనకు సమస్తము సాధ్యమే. నీ విశ్వాసము ద్వారా. నీ అవిశ్వాసమే నీ జీవితాల్లో ఏ కార్యాలు జరగకుండా అడ్డుబండగా ఉన్నది. నీ అవిశ్వాసమే. విశ్వాసము ద్వారా
ఆయన అసాధ్యమైనవి కూడా నీ జీవితంలో సాధ్యమయ్యేలాగా ఆయన చేస్తాడు. అదే విశ్వాసము కలిగిన వ్యక్తి ఏమీ ప్రశ్నించాడు, ఆయన నమ్మనిస్తాడు. మోషే ఉన్నాడు, ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాడు. ఇదిగో అయ్యా, ఐగుప్తు సైన్యం వచ్చారు, మరి ఇజ్రాయిల్ ఏమో భయపడిపోతున్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఐగుప్తు సైన్యం ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు సైన్యం వచ్చి చంపేసేలా ఉన్నారు అన్నప్పుడు సర్వశక్తిమంతుడు అన్నాడు, ఆయన కలుగు చేయ రక్షణ మీరు చూస్తారు, ఊరక నిలిచింది చూడండి అనగానే అది ఎలా జరుగుతుంది అన్నాడు అనుకోండి, అయిపోయింది. ఎర్ర సముద్రం ఉంది కదా, ముందు వెనక సైన్యం ఉంది కదా, అది ఎలా జరుగుతుంది అన్నాడు మోషే. ఎర్ర సముద్రంలో ఎవరైనా రోడ్డు వేయగలరా? మరి ఎర్ర సముద్రాన్ని చేల్చగలరా? నమ్మాలంటే ఏముండాలి చెప్పండి? అందువలన మామూలుగా భూమిలో నీరు ఉందంటే ఎవరైనా నమ్ముతాడు, బండలో నీరు ఉందంటే నమ్ముతాడు ఎవరైనా? ఈనాడు కూడా చాలా అంటే నమ్మేటువంటి క్రైస్తవులు లేరు. నిజముగా నమ్మేవాళ్ళు నమ్మదగిన వాటిని కూడా నమ్ముతారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. మెస్సీ కాలంలో మెస్సీ వచ్చినప్పుడు ఆయన చాలా సామాన్యంగా ఉన్నాడు, ఏమి లోకరీతిగా ఏమి గొప్ప కనపట్లా. అందువల్ల సామాన్యంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా లెక్క చేయలేదు. ఎందుకంటే ఆయన ఏదో గొప్పవాడుగా వస్తాడు, గొప్ప కుటుంబంలో వస్తాడు, గొప్ప ధనవంతుడిగా వస్తాడు, గొప్ప పేరు కలిగిన వ్యక్తిగా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన అలాగ రాలేదు, ఒక సామాన్యముగా పశువుల పాకలో నుండి ఆ విధంగా వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ఈయన ద్వారా మనము రక్షణ పొందడము సాధ్యపడదు, ఈయన ద్వారా పరలోకం వెళ్ళడం సాధ్యపడదు, నమ్మకం కుదరట్లేదు. బలముగా కనబడినట్లయితే అందరూ నమ్ముతారు, ధనవంతుడిగా కనబడినట్లయితే అందరూ నమ్ముతారు, 10 మందిని కొట్టగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే అందరూ నమ్ముతారు. ఏమండి? కానీ ఆయన సామాన్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళు నమ్మలేదు. అందుకనే లోకరీతిగా బరబ్బా కనపడుతున్నాడు. బరబ్బా ఎవరి మీదైనా, ఏమండి, ఎవరినైనా ఏదైనా చేయగలడు. అలాంటి బరబ్బాని వాళ్ళు ఎన్నుకున్నారు. అందువల్లనే పిల్లారా, సామాన్యత వలన వాళ్ళు ఆ రక్షణని పోగొట్టుకున్నారు. అందువల్లనే పిల్లారా, ఏది ఆయన కార్యాలు ఎప్పుడు కూడా నమ్మే విధంగా కనబడవు, విశ్వసించే విధంగా కనబడవు. విశ్వసించాలి అంటే సైన్స్కి విరుద్ధంగా ఉంటాయి అన్నమాట. సైన్స్కి లోకస్తుల ఆలోచనకు విరుద్ధంగా ఉంటాయి. అందుకనే లోకస్తులాగా మాట్లాడాడు. ముసలివాళ్ళమైన మేము ఎలాగ సంతానం కంటాం? ఏమండి, ఎవరో భయంకరమైన వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, ఎక్కడా కూడా ఏ హాస్పిటల్లో కూడా దానికి మందు లేదు అనుకుందాం. అప్పుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు, ప్రార్థన చేసామనుకోండి, అమ్మా నిన్ను ఆయన స్వస్థపరుస్తాడని, మనం తగ్గిపోద్దమ్మా ఏముండదని మనం చెప్పామనుకోండి, నిజముగా ఆమె కనుక నమ్మితే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. డాక్టర్లకు వీలు కాకపోవచ్చు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అని నమ్మింది అనుకోండి, ఆమె స్వస్థత అవుతుంది. అలా కాకుండా ఎక్కడ కూడా దానికి వైద్యం లేదంటమ్మా, మందు లేదంటమ్మా, చాలామంది ఆ వ్యాధి వల్ల చచ్చిపోయారంటమ్మా, ఎవరు దానివల్ల బతకలేదంటమ్మా, చాలామంది చెప్తారు కదా. ఆ మాటలు నమ్మింది, తగ్గదు. అది ఎందుకని? లోకస్తుల మాటలు నమ్మింది కాబట్టి. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఆమె నమ్మల, ఆయనకు అసాధ్యమైనది ఏమి కాదనేటువంటిది ఆమె నమ్మలేదు. ఈనాడు కూడా ముసలోళ్ళ పిల్లలు ఎలాగంటారండి, ఆ భయంకర వ్యాధి ఎలా తగ్గిపోదండి అంటారు చాలామంది. నమ్మితే ఆయన తగ్గిస్తాడు. ఆయన నమ్మిస్తే శరీరాలు మార్చి ఆయన సంతానాన్ని ఇవ్వగలిగిన సమర్థుడని జకర్యా నమ్మలేదు. అందుకని జకర్యా యొక్క నోరు మూసేసాడు. ఆయన మూగోడులాగే. తర్వాత చదవండి. చూడండి, జకర్యా కొరకు కనిపెడుతున్నారు. ఆలయమునందు అతను ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడ్డారు. అతను వెలుపులకు వచ్చినప్పుడు అతను మాట్లాడకపోయినందున ఆలయం ముందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించారు
అందుకని దర్శనాన్ని ఇచ్చి ఆయన ఏం చేసేవాడు చెప్పండి. ఓ జకర్యా ద్వారా జకర్యాకు ఆయన దర్శనాన్ని ఇచ్చి ఒక యోహాను మొదటి రాకడ ముందుగా ఏలి ఆత్మ కలిగిన యోహాను రాబోతున్నాడని మీ అందరికి సంతోషము కలుగుతుందని దర్శనమునిచ్చి ఆయన మాట్లాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కానీ యోహాను నోరేమైపోయింది, క్షమించండి, జకర్యా నోరేమైపోయింది చెప్పండి. జకర్యాకు దర్శనమిచ్చి ఆయన ఏం చేశాడు, మాట్లాడాడు. కానీ నోరు మూయబడింది. నమ్మకపోవడం వల్ల శిక్షలు వస్తాయి. ఆయన నమ్మకపోవడం ఏమొస్తాయి చెప్పండి. అందుకని రెండవ రాకడ నమ్మని వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, విడవబడి శిక్షించబడతారు. ఎందుకంటే ఆయన లేఖనాలు నమ్మడం లేదు కాబట్టి. నామంలో ముందు పాపాలు క్షమించబడుతుంది, నమ్మిన బాప్తిస్మం క్షమించబడతాయి. నమ్మకుండా ఏదో తీసేసుకున్నావు అనుకో ఏమి క్షమించబడవు. విశ్వాసం ముఖ్యం. ఇప్పుడు కూడా లోకం అర్థం కాబోతుంది. నమ్మి ఈ వర్తమానాన్ని బట్టి నమ్మి ఆయన వైపు చూసినప్పుడే ఈ శరీరం మారదు. తప్ప నమ్మకం లేకుండా ఉన్నట్లయితే నువ్వు విడవబడి శిక్షించబడతావు. ఎందుకంటే జకర్యా యొక్క నోరును మూసాడు ఆయన. నాలుగుని ఏం చేశాడు చెప్పండి, మాటలు రాకుండా మూగివాడు చేశాడు. ఇప్పుడు ఈ కాలాన్ని అయితే శిక్ష ఏంటంటే విడిచిపెట్టేయడం. మోషేలకు అప్పగిచ్చేస్తాడు. ఆనాడు ఫరో వాళ్ళందరూ ఎలా శిక్షించబడ్డారు, అలాగే మోషే, అలాగే ఆహాబు వాళ్ళందరూ ఎలా శిక్షించబడ్డారు, మోషే వచ్చినప్పుడు అలా శిక్షించబడతారు. అందువల్ల మనం ఎప్పుడు కూడా నమ్మాలి తప్ప ప్రశ్నించకూడదు. ఇది ఎలా జరుగుద్ది, అది ఎలా జరుగుద్ది, శరీరం ఎలా మారుతుంది, ఏకు చుక్కగా ఏమండి ఆయన ఎలా వచ్చాడు, ఏమిటి, నేను నమ్మను. ఇలాగా చాలామంది నమ్మని వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి, శిక్షించబడతారు, విడవబడతారు, శరీరం మారదు. ఏమండి కాబట్టి పిల్లరా నమ్మాలి. ఎక్కడికి వెళ్తామండి అంటే శరీరం మారి వెళ్ళిపోతాం. మనం ఏం చేయకూడదు, వధువు ఏం చేయి చెప్పండి, ప్రశ్నించకూడదు. మోషే ప్రశ్నించాడా, అబ్రహాం ప్రశ్నించాడా, ఎలియాజర్ ప్రశ్నించాడా? నీకు దూత ముందుగా వెళ్తాడు, ఇస్సాకు కొరకు రెబ్బకాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు వెళ్ళాడంతే. ఆయన హల్లెలూయా. విశ్వాసముతో వెళ్ళాలి, విశ్వాసముతో. ఆ తర్వాత కాకపోయినా తర్వాతైనా జరుగుతుంది. అది నమ్మాలంతే. ఆ సమయం వచ్చినప్పుడు అందుకు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ చూడండి, చూడు, నా మాటలు వాటి కాలం ముందు నెరవేరు అన్నాడు ఆయన. అప్పుడు పిల్లగా ఆలస్యం చేసినందుకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అతను వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగిందని గ్రహించి అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మోగవాడేండును ఇలా అంటున్నాడు. మాట్లాడట్లా. సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి. నువ్వు కూడా నమ్మకపోతే నువ్వు కూడా ఆయన ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. అర్థమైందా మీకు? అది జకర్యాకి ఇచ్చింది తాత్కాలికమైన శిక్ష. నమ్మలేదు కనుక అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా, అలాంటి అవిశ్వాస మాటలు మాట్లాడకుండా, ముసలోళమైన మాకు ఎలా కలుగుతారు అని, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు నమ్మకుండా ముసలోళమైన మాకు ఎలా కలుగుతారని లోకస్తులా మాట్లాడు. అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా నోరు మూసాడు. అర్థమైందా? ఏం మాట్లాడలేదు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి, బైబిల్లో ఉన్న ప్రతి మాటను నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అతడు సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళాను. చాలా నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనము చూడమ్మా 57వ వచనము, మొదటి అధ్యాయం 57వ వచనము. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కను. అప్పుడు యావే ఆమె మీద, చూడండి, యావే ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించారు. మహా కనికరం ఇదేంటి, ముసలావిడ పిల్లల కండం ఏంటి, సర్వశక్తిమంతుడి కనికరం వల్లే జరిగింది. ఇల్లేమన్నా యవనస్తులేంటి, కుర్రపిల్లలు ఏంటి, ముసలోళ్ళైన వీళ్ళు ఆయన కనికరం వల్ల అది కలిగింది తప్ప. మరి కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలకి అంటారు కనికరమే అవసరం లేదు. ముసలోళ్ళకి అన్నారంటే దేనివల్లది, ఆయన కనికరం వల్ల. ఆయనకు అసాధ్యమైందేమి. అందుకే రోగులు అంటారు కనికరం చూపించురా ఆయన అంటారు. బాగున్నోళ్ళు అంటారా? ఇప్పుడు కూడా మనం రక్షణ అవసరం మనకి.
లోకం నాశనం కాబోతుంది కాబట్టి, రక్షణ అవసరం కాబట్టి, నాయన లోకంతో పాటు నేను నశించిపోకుండా నన్ను రక్షించిన ఆయన, కనికరించిన ఆయన అని అడుగుతున్నాం మనం. ఆ విధంగా వృద్ధురాలునైనా నాకు సంతానాన్ని దయచేయను ఆయన. కనికరం పొందింది, దాని కనికరం అంటారు. ఆయన నమ్మస్తాను. లోతుని కనికరపడి ఆయన బయటికి తీసిపోయాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, 8వ దినమున వారు శిశువుకు సున్నతి చేయి వచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వానికి పెట్టబోతుండగా తల్లి అలాగూ వద్దు, వానికి యాహానుని పేరు పెట్టవలని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వారికి ఏ పేరు పెట్టకూర్చున్నామని వాడి తండ్రికి సంజ్ఞలు చేసి అడిగారు. ఆయన ఎలాగ మూగోళ్ళలాగా మాట్లాడాడు, వీళ్ళు కూడా అంటున్నారు అలా. మీకు అర్థమైందా? మరి వాళ్ళకి అర్థం కాబట్టి మాట్లాడేమో, ఆయనకి అర్థం అవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? చెవి పని చేయట్లేదు, నోరు పని చేయట్లేదు. అయితే వినపడకపోతే కదా వీళ్ళు కూడా సైకిల్ చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి? కాబట్టి పిల్లారా చూడండి, అప్పుడు వెంటనే చూడండి, అతడు రాత పలక తెమ్మని చెప్పినప్పుడు పలక ఒకటి తీసుకురండి, దాని మీద రాసే పలక ఉంటుంది, తీసుకురండి ఇలా సైగ చేసి చెప్పాడు. తీసుకొచ్చారు. అప్పుడు దాని మీద యాహాను అని రాశాడు. ఆయన మరుస్తాం. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతను నోరు తెరవబడి 4 సడలి అతడు సర్వశక్తిమంతుని స్తుతించు మాట్లాడసాగిన. ఆయన మరుస్తాం. హల్లెలూయా. నోరు తెరబడినప్పుడు మాట్లాడుచు, మరలా నాకు నోరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. యాహాను అనే పేరు ఎవరు చెప్పారు చెప్పండి? దూత. ఏ దూత? గబ్రియేల్ అనేటువంటి దూత. అందుకే ఎలిజబెతు నీ కుమారుని కన్ను అతనికి యోహాను పేరు పెట్టుదు అని ఆయన చెప్పాడు. ఆ దూత చెప్పాడు. ఆ పేరు ఎప్పుడైతే రాశాడో మళ్ళా నోరు అంటే అప్పుడు అతడి యొక్క శిక్ష తొలగిపోయింది. అతనికి ఇవ్వబడిన శిక్ష అవి దూత చెప్పాడు కదా, వాటి కాలం ముందు ఆ మాటలు నెరవేరుతాయి. అవి నెరవేరినప్పుడు, నెరవేరే వరకు నువ్వు ఇలాగ ఉంటావు అని దూత చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ శిశువుని 8వ దినంన ఆ రోజుల పాత నిబంధన ప్రకారం సున్నతి చేయడానికి మందిరంలోకి తీసుకొచ్చారు, ఆలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అతనికి యోహానని ఎప్పుడైతే పేరు పెట్టారో అప్పుడు అతడు నోరు తెరవబడింది. ఇప్పుడైతే నమ్మలేని వారికి ఇక కృప కనికరం ఏముండదు, నరకంలో పడి ఆడవడమే. అది ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు తర్వాత కూడా ఉండదు. అది కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చో తెలియదు. ఆ నరకంలో పడి ఏడవడమే. నమ్మని వాళ్ళందరూ కూడా, లేఖనాలు నెరవేర్పుని నమ్మని వాళ్ళందరూ కూడా, అవిశ్వాసులందరూ కూడా నమ్మినోడైతే భయపడి ఏం చేస్తారు చెప్పండి? వాక్యానికి లోపడతారు. నమ్మనోడు ఏం చేయడు చెప్పండి? మీరు ఎలా ఉన్నా పర్లేదండి, ఎప్పుడు వచ్చినా పర్లేదండి, మీరు ప్రార్థనకి మీకు ఆదివారం వస్తే చాలండి, మిగతా టైంలో రాకపోయినా పర్వాలేదండి, మీరు మా ప్రార్థన మానేసి ఊరి మీద తిరిగినా పర్లేదండి అని చెప్పారు అనుకోండి. చాలా ప్రసంగం బాగుంది ఈరోజు, చాలా బాగా చెప్పాడు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సరిపోయినట్టుగా ఉండదు. అర్థమైందా? వాళ్ళు సరిపోయినట్టుగా ఉండదు. కాబట్టి బైబిల్ చదువుకోవాల్సి పర్లేదు, యూట్యూబ్లో వాక్యం వినొద్దు, ఏమనొద్దు, ప్రార్థన చేసుకోవద్దు, బుధవారం రావద్దు, శనివారం రావద్దు, ఆదివారం కూడా మీరు వీలైతేనే రండి, ఇంటి దగ్గర ఉండండి, చక్కగా మీ భార్యనో పిల్లలనో భర్తనో చూసుకుంటూ అలా ఉండండి. ఏదో నేను ఒక్కడిని ఇలా బోధించుకొని మాట్లాడుకుని వెళ్ళిపోతాను అని అనుకోండి. చాలా మంచి పాస్టర్, చాలా బాగా చెప్పాడు ఆయన, నాకు అనుకూలంగా వచ్చింది వాక్యం. ఏమండి? అదే ప్రార్థన రాకుండా, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం వినకుండా, వాక్యం విని వెళ్ళి ఇష్టం వచ్చిన ఉన్నావు, అలా ఉండకూడదు, మారాలని అనుకోండి. నాకు నచ్చలా, నాకు అనుకూలంగా లేదు. కోపంగా ఉండకూడదు అన్నావు అనుకోండి, బాగాలేదు వర్తమానం. సహనం కలిగి ఉన్నావు అనుకోండి, వర్తమానం బాగాలేదు. మనసులో ఎవరి మీద ఏం పెట్టుకోవద్దమ్మా, వర్తమానం బాగాలేదు.
అంటే నీకు అనుకూలంగా మాట్లాడాలి. నువ్వు అనుకూలంగా మాట్లాడితే నేను చేసింది కరెక్టే. అలాగ చేయడానికి కాదు ఈ బోధన, అలాగ చెప్పడానికి కాదు బోధన. నువ్వు మారి రక్షించబడాలి, నువ్వు నమ్మి రక్షించబడాలి. ఆయన నామనిస్తారు. మీరు వీలైనప్పుడు ఏనండిలే అమ్మా, రాకండిలే, యూట్యూబ్లో ఉంటుంది కదా, ఎలాగైనా ఏనండిలే అన్నావు అనుకోండి, చాలా పాస్టర్ మంచి ఆయన. మనం బాధపడటం ఇష్టం లేక, మనం కష్టపడటం ఇష్టం లేక మరి అలా చెప్తున్నాడు మంచి పాస్టరే అంటారు. అలాంటిది ఏం అక్కర్లేదు. నువ్వు తిట్టుకున్నా, సనుక్కున్నా, గొనుక్కున్నా నువ్వు రక్షించబడాలని ప్రేమతో చెప్పడం మానని నేను. ఆయన నామనిస్తాను. ఈ భూమి మీద నన్ను ఎంతవరకు ఆయన ఉంచుతాడో అంతవరకు నేను చెప్తా. అప్పుడు నువ్వు విడవబడితే నాకు సంబంధం లేదు. నా మీద నేరస్థాపన చేయడానికి వీలు పడదు. ఆ వీలు నీకు దొరకకుండా ఉండే నిమిత్తము నువ్వు ఈ విధంగా ఈ భూమి మీద ఎత్తబడ్డానికి ఏమి చేయాలో, ఎలా నడవాలో నేను చెప్తూనే ఉంటా. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎందుకంటే హృదయంలో ఉన్న ప్రేమను బట్టి చెప్తూ ఉంటాను అనమాట. ఆయన నామనిస్తాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి. ఒక దర్శనము ఇచ్చి రక్షింపమన్నాడే, ఇక్కడ కూడా ఒక దర్శనాన్ని ఇచ్చి జకర్యాకి, ఆ జనులకు కూడా ఆ దర్శనము గురించి జకర్యా మాట్లాడి ఒక రక్షకుడికి ముందుగా యోహాను వచ్చినట్లు లేకపోతే పుట్టబోతున్నాడని ఒక దర్శనము ద్వారా తెలియజేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల జకర్యా ఏమైనాడు చెప్పండి? ప్రార్థనాపరుడై ఉన్నాడు. అర్థమైందా మీకు? అక్కడ జనులు కూడా ఏ విధంగా ఉన్నారు చెప్పండి? ప్రార్థనాపరులై ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. ఆ లేఖనాలు ఎప్పుడు నెరవేరుతాయా? ఏలియా ఉంది. ఆ యోహాను గురించిన లేఖనాలు ఎప్పుడు నెరవేరుతాయా? మెస్సీ యొక్క లేఖనాలు ఎప్పుడు నెరవేరుతాయా? ఆ లేఖనాలకు వాళ్ళు ఎప్పుడు వస్తారా? వాళ్ళు వస్తేనే ఆ లేఖనాలు నెరవేరుతాయి. కాబట్టి దానికోసం కనిపెట్టుకుని ఉన్నవారు. ఈ రోజుల్లో కూడా వధువు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నేను కొనిపోబడతానని ఆయన కోసము కనిపెట్టుకొని ఉంది. ఆమె మాత్రమే ఈ యొక్క లేఖనాల్ని, లౌదీయ సంఘాలను నెరవేర్పును చూడగలుగుతుంది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.